హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పథకం ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం. ఈ పథకం గురించి తెలుసుకుందాం. మూడవ ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు అసలు విడుదల చేశారా, పడని వాళ్ళకి ఎప్పుడు విడుదల చేస్తారు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో ఈ పథకం ద్వారా మహిళలకు ఏటా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు. అంటే ప్రతి 4 నెలలకు ఒక సిలిండర్ చొప్పున ప్రభుత్వం అందిస్తుంది. మొదట ప్రభుత్వం ప్రకటించినప్పుడు సిలిండర్ బుక్ చేసుకున్న వెంటనే పట్టణాల్లో ఉన్నవారికి 24 గంటల్లో, గ్రామాల్లో ఉన్నవారికి 48 గంటల్లో సబ్సిడీ డబ్బులు అకౌంట్లోకి వస్తాయని చెప్పింది. మొదటి సిలిండర్ పంపిణీ గత ఏడాది నవంబర్లో ప్రారంభమయ్యి ఈ ఏడాది మార్చి వరకు కొనసాగింది. ఆ సమయంలో దాదాపు 98 లక్షల మంది మహిళలు సిలిండర్ బుక్ చేసుకున్నారు. అందరికీ ప్రభుత్వం సమయానికి సబ్సిడీ డబ్బులు జమ చేసింది. మొదటి సిలిండర్పై రాష్ట్ర ప్రభుత్వం 860 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం 50 రూపాయలు, మొత్తం 920 రూపాయలు సబ్సిడీ ఇచ్చింది. కానీ రెండో సిలిండర్ ప్రారంభమైన తర్వాత పరిస్థితి మారిపోయింది. ఏప్రిల్ నుంచి జూలై వరకు బుక్ చేసుకున్న రెండవ సిలిండర్కు చాలా మందికి డబ్బులు పడలేదు. ప్రభుత్వం రెండో సిలిండర్ నుంచి సబ్సిడీ విధానాన్ని మార్చింది. ముందు నెలల లబ్ధిదారుల అకౌంట్లోకి డైరెక్ట్గా వేయకుండా ఇప్పుడు కార్పొరేషన్ల ద్వారా వేస్తున్నారు. బీసీలకు బీసీ కార్పొరేషన్, ఎస్సీలకు ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీలకు ఎస్టీ కార్పొరేషన్, మైనార్టీలకు మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా విడుదల చేస్తున్నారు. దీంతో చాలామందికి రెండో సిలిండర్ డబ్బులు జమ కాలేదు. ఎవరు చివరిలో బుక్ చేసుకున్నారో వారికి అసలు డబ్బులు పడలేదు. ఇంతలో మూడవ సిలిండరు పంపిణీ కూడా ఆగస్టు నుంచి ప్రారంభమైంది. ఆగస్టు నుంచి నవంబర్ 30 వరకు మూడవ సిలిండరు బుక్ చేసుకోవచ్చు. కానీ ఇప్పటి వరకు కూడా సబ్సిడీ డబ్బులు చాలామందికి పడలేదు. ఎందుకంటే ప్రభుత్వం ఇంకా విడుదల చేయలేదని చెబుతున్నారు. సో ఈ డబ్బులు నవంబర్ మొదటి వారం లోపు, అంటే నవంబర్ 1వ తేదీ నుండి 7వ తేదీ వచ్చే లోపు ఈ మూడవ ఉచిత గ్యాస్ సిలిండరు ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళకి డబ్బులు పడతాయి. ఇప్పుడు ప్రభుత్వం చెప్పింది రెండవ సిలిండర్ నుంచి కొన్ని ఆంక్షలు పెట్టామని, ముఖ్యంగా 6 రకాల ప్రాబ్లమ్స్ వల్ల సబ్సిడీ పడలేదని తెలిపింది. వాటిలో ప్రధానంగా ఈకేవీసీ లేకపోవడం, ఎన్పిసిఐ లింక్ చేయకపోవడం, అలాగే ఎక్కువ కరెంటు బిల్లు రావడం, 4 చక్రాల వాహనం ఉండటం, 13 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉండటం, అలాగే పట్టణాల్లో 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ ఇల్లు ఉండటం, లేదా ప్రభుత్వ ఉద్యోగులు కావటం. ఈ సమస్యలు ఉన్నవారికి సబ్సిడీ డబ్బులు జమ చేయలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. సో ఇప్పుడు ఈకేవీసీ చెయ్యాలంటే మీ గ్యాస్ ఆఫీస్కి వెళ్ళి మీ ఫోటో లేదా వేలు ముద్రతో ఈకేవీసీ పూర్తి చేయాలి. అలాగే మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ చేయడం తప్పనిసరి. ఆధారు, మొబైల్ నెంబరు అకౌంట్కి లింక్ చేయకపోతే డబ్బులు పడవు. రెండవ సిలిండర్లో కూపన్ సిస్టమ్ కూడా ట్రై చేశారు. ముఖ్యంగా కృష్ణా జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఆ సిస్టంలో మహిళలు ఒక యాప్ ఇన్స్టాల్ చేసి కూపన్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ కూపన్ వ్యాలెట్లో డబ్బులు జమ అవుతాయి. ఆ వ్యాలెట్ నుంచి సిలిండర్ తీసుకోవాలి. కానీ ఇది ఎక్కువ మందికి కష్టం కావడంతో ప్రభుత్వం ఆ సిస్టమ్ను పక్కన పెట్టింది. సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మొత్తం ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.